మనలో చాలా మందికి ఫిజిక్స్ నేర్చుకోవాలని ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఎంత ట్రై చేసినా టాపిక్ అర్థం కాకపోవచ్చు. అలాగే కొన్నిసార్లు చిన్న చిన్న టాపిక్స్ కూడా చాలా కన్ఫ్యూజన్గా అనిపిస్తూ ఉంటాయి. సో ఈ రోజు వీడియోలో అలా కన్ఫ్యూజ్ తెప్పించే ఒక బేసిక్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. అదే డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి తేడా ఏంటి, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ముందుగా డెఫినేషన్ ఏంటో చూద్దాం. ద కంప్లీట్ లెంత్ ఆఫ్ ది పాత్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఇస్ కాల్డ్ డిస్టెన్స్. అంటే మనం ఏదైనా 2 పాయింట్స్ని తీసుకొని వాటిని కనెక్ట్ చేస్తే ఆ టోటల్ లెంత్ని డిస్టెన్స్ అని అంటాం. సో ఇప్పుడు సేమ్ అలాగే 2 పాయింట్స్ని కనెక్ట్ చేసినప్పుడు ఆ 2 పాయింట్స్ మధ్యన ఉన్న షార్టెస్ట్ లెంత్నే డిస్ప్లేస్మెంట్ అని అంటాం. మనం డిస్టెన్స్ని స్మాల్ డీతో రిప్రజెంట్ చేస్తాం అండ్ డిస్ప్లేస్మెంట్ని ఎస్తో డినోట్ చేస్తాం. ఇక్కడ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం డిస్టెన్స్ని మెజర్ చేసేటప్పుడు డైరెక్షన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మనం డిస్ప్లేస్మెంట్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా డైరెక్షన్ని కూడా కన్సిడర్ చేయాలి. సో మనకి డిస్టెన్స్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ, అంటే ఇది కేవలం మ్యాగ్నిట్యూడ్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. దీనికి డైరెక్షన్తో ఎటువంటి పని ఉండదు. కానీ డిస్ప్లేస్మెంట్తో అలా కాదు. డిస్ప్లేస్మెంట్ అనేది ఒక వెక్టర్ క్వాంటిటీ, అంటే ఇది బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ మీద రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఆల్రెడీ స్కేలార్ అండ్ వెక్టర్ డిఫరెన్సెస్ మీద వీడియో చేశాను, ఐకార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. డిస్టెన్స్ అనేది ఏం చేస్తుందంటే, మనం 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు ఒక పాయింట్ నుండి ఇంకొక పాయింట్ ట్రావెల్ చేసిన కంప్లీట్ రూట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. కానీ డిస్ప్లేస్మెంట్ అనేది షార్టెస్ట్ పాత్ బిట్వీన్ 2 పాయింట్స్ కావడం వల్ల అది మనకి కంప్లీట్ రూట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. డిస్టెన్స్కి ఫార్ములా వచ్చేసి స్పీడ్ ఇంటూ టైం, డిస్ప్లేస్మెంట్కి ఫార్ములా వచ్చేసి వెలాసిటీ ఇంటూ టైం. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, డిస్టెన్స్కి పాజిటివ్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ ఎట్సెట్రా. కానీ డిస్ప్లేస్మెంట్కి అలా కాదు. డిస్ప్లేస్మెంట్ అనేది పాజిటివ్, నెగిటివ్ అండ్ ఈవెన్ 0 కూడా అయ్యి ఉండొచ్చు. మనం డిస్టెన్స్ని ఇండికేట్ చేసేటప్పుడు ఎటువంటి యారో సింబల్ని యూజ్ చేయం, కానీ డిస్ప్లేస్మెంట్ని ఇండికేట్ చేసేటప్పుడు యారో సింబల్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్కి బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ 2 ఉంటాయి కాబట్టి. డిస్టెన్స్ని మనం ట్రావెల్ చేసింది నాన్ స్ట్రైట్ పాత్ అయినా కూడా మెజర్ చేయొచ్చు, కానీ డిస్ప్లేస్మెంట్ని మనం స్ట్రైట్ పాత్ అయితేనే మెజర్ చేయగలం. డిస్టెన్స్ అనేది పాత్ డిపెండెన్సీ, అంటే మనం 2 పాయింట్స్ని తీసుకొని ఒక పాయింట్ నుండి ఇంకొక పాయింట్కి ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు ఎలా అయినా వెళ్ళండి, మీరు వెళ్ళే ప్రతి పాత్ లెంత్ని కౌంట్ చేస్తుంది. అందుకే ఇది పాత్ డిపెండెన్సీ. కానీ డిస్ప్లేస్మెంట్ పాత్ డిపెండెన్సీ కాదు, ఎందుకంటే ఇది కేవలం స్టార్టింగ్ అండ్ ఫైనల్ పొజిషన్ ఆఫ్ ది బాడీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇది డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి మధ్యన ఉన్న కొన్ని డిఫరెన్సెస్. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.